ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, నెక్స్ట్ గ్రేవ్ యార్డ్లో 24 అవర్స్ అయితే క్యాంపింగ్ చేస్తాం. ప్రతి క్యాంపింగ్లో లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నాము. ఇంగాడు మీకు తెలిసిందే కచ్చా బ్యాచ్. తెల్లారి వీడు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అన్నాక వీడియో వాళ్ళు తీసిర్రే వాళ్ళు కనుల దానా సాయన్న దొక్కే ఛాన్స్ నెత్తికి వర్కౌట్ చేస్తున్నారా అంటే తలకాయ కట్ట నెత్తికి మీకు పెట్టరా వాజా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్గా గైస్ మేమైతే జిమ్లో ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ చేసినాం కదా. ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ వస్తే జిమ్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేస్తామని మీ అందరికీ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో పైన మీ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మేమైతే 24 అవర్స్ ఈ జిమ్లో అయితే మనమైతే సర్వైవ్ కాబోతున్నాం అనమాట. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన క్యాంపింగ్ వీడియో కోసం 24 అవర్స్ జిమ్ మనకు అప్ప చెప్పిన అన్న వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. సో గైస్ మా జిమ్ అయితే బ్రాండ్ ఫిట్ లైన్ బ్రాండ్. ఇది నియర్ బై ఎక్కడ బ్లాక్ ఆవి చౌరస్ దగ్గర ఉంది, హైదరాబాద్ రోడ్డు, బాటా షోరూమ్ పైన. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మండి పైన ఉంటుంది అంతే అనమాట. వీళ్ళు 24 అవర్స్ క్యాంపింగ్ చేసారు. ఓలన్నా మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే జిమ్ ఎక్స్ట్రీమ్ అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయండి, రివ్యూ చూడండి. మీకు కావాలంటే పాజిటివ్గానే ఉంటేనే రండి, మీకు తెలుస్తుంది. వచ్చినాక మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, జిమ్ ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ క్లబ్ అని ఉంటుంది, అది సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు వీళ్ళు కూడా వెరీ సూన్ ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఎక్స్ట్రీమ్ జిమ్లో జాయిన్ కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ కండి. అసలు మేము జిమ్లోకి 8కో ఏమో వచ్చినాము, బట్ దీంట్లో అందరు వర్కౌట్ చేస్తుండే వాళ్ళందరూ పోయేదాకా ఆగినాం అనమాట. ఇప్పుడు మీరు టైం చూసినట్లయితే 8:58 అయితే అవుతుంది. ఈరోజు 8:58 నుండి రేపు 8:58 వరకు 24 అవర్స్ మేము జిమ్లో నుంచి బయట పోకుంటుంటాం. యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే, అన్న ఒక్కడు పోతాడు, అన్నకి ఎక్స్క్యూజ్. మేము 1 2 3 4 5 5గురం దీంట్లోనే ఉంటాం ఇక. సో ఇప్పుడైతే మన ట్రైనర్ ఉన్నాడుగా నిఖిల్ బ్రో పోతారాట, టైం అయింది. నిఖిల్ బ్రో పోగానే మనమైతే జిమ్ టేక్ ఓవర్ చేసుకుందాం. మీరు మన వ్లాగ్స్ ఛానల్ కావచ్చు, అంతేకాకుండా ఫ్యామిలీ ఛానల్ కావచ్చు, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ చేసే వర్కౌట్స్ని ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. సో ఇదే మన జిమ్, దీంట్లోనే మనం 24 అవర్స్ ఉండబోతున్నాం. ఇప్పటి నుంచి రేపటి దాకే జిమ్ వచ్చేసి 1.5 అవర్లు అయితే ఉంటుంది. సో ఎక్విప్మెంట్స్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి ట్రెడ్మిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ట్రెడ్మిల్స్ మీద ఇవరకు ఒక ఏనుగు ఉండే, ఇప్పుడే దిగింది. మేము ఇప్పటి వరకు చేసిన క్యాంపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనం అవుట్డోర్లో షూట్ చేసినాం కదా, విలేజ్లో బావి దగ్గర అక్కడ ఇక్కడ మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుండే. బట్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక క్లోజ్ ఎన్వైరన్మెంట్లో మనం క్యాంపింగ్ చేసేసరికి ఏమనిపిస్తుంది అంటే ఏదో వెరైటీగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎట్లా అనిపిస్తుంది గట్లా అనిపిస్తుంది. మొత్తం ఎట్లా అంటే ఇక ఏదో జైలు వేసినట్టే ఉన్నది. అండ్ ఉడకపోతా మన జిమ్ వచ్చేసి 4th ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. ఇంత హైట్కి వచ్చేసరికి ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. దీంట్లో 24 గంటలు అసలు మేము ఎట్లా సర్వైవ్ అవుతామో ఏమో ఇక మాకే తెలుసు. ఏదేమైనా మనోళ్ళు మాత్రం ఫుల్ జోస్ మీద ఉన్నారు. ఆర్ యు రెడీ? మొత్తం ఫుల్ జోస్తో ఉన్నారు. ప్రతి క్యాంపింగ్లో లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నాము. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత డిన్నర్ చేసి పడుకుందాం. ఏ యాక్టివిటీ ఉన్నా సరే అది మీరు రేపే చూస్తారు. రేపు మార్నింగ్ మేము దీంట్లోనే ఇదే క్యాంపింగ్లో వర్కౌట్ కూడా చేయబోతున్నాం. జిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో శేఖర్ అన్న మనకు వచ్చేసి 24 అవర్స్ పర్మిషన్ ఇచ్చింది కదా జిమ్లో ఏమైనా వేసుకోరని చెప్పేసి. మన వాళ్ళు ఆగుతలేరు, ఘోరంగా వర్కౌట్ చేస్తారు. ఒరే చచ్చిపోతారు అది ఊసిపోతే, అరే మీరు జర ఆగురు, అరే అది నాకే రాదు అరే ఇగో ఒరే ఏం చెప్తుర్రా ఇంకో సార్ చెప్తాను రా నీకేం కాకుండా పడరా కమాన్ ఇవే వాడు కూడా సైంటిస్టు. దీంట్లో లైట్లన్నీ వేసినాయి కదా జిమ్లో, ఈ లైట్లతో మనకేం పని లేదు. ఇవన్నిటిని క్లోజ్ చేసేద్దాం. సో మీరు చూసినట్లయితే అన్ని లైట్లన్నీ ఆన్ చేసిరు మనం వీడియో షూట్ చేస్తున్నామని.
డే టైంలో జిమ్ చేస్తే మస్తు అనిపిస్తుంది ఇలా. ఇప్పుడు మొత్తం లైట్లన్నీ బంద్ చేయగానే ఒక హాంటెడ్ జిమ్ లెక్క అయిపోయింది. గాయస్ ఇప్పుడైతే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. డిన్నర్లో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నాటుకోడి. డింపియాడు ఎప్పంచలా అంటుండు కదా కోని తెత్తా అని చెప్పేసి కోడి తీసుకొచ్చిండు. దాన్ని మొత్తం జింగడు మీకు తెలిసిందే కచ్చా బ్యాచ్ కోసేసిండు, ముక్కలు చేసి తీసుకొని వచ్చిండు. సో ఈ క్యాంపింగ్లో జిమ్లో నాటుకోడి ఇద్దరు మన కటింగ్ బ్యాచ్ అయితే వచ్చేసారు. మటన్ షాప్ మటన్ కొట్టినట్టుగా కొడుతూనే ఉంటారు. ఇక ఇవాళ దాకా లోపల నేను స్టార్టింగ్లో కూడా చెప్పినా కదా బాగా ఉడకపోసినుండే. అన్న పోయా షటర్ ఆన్ చేసిండు అంటే పైన కన్నాడు అనగానే అక్కడ నుంచి కొద్దిగా గాలి అయితే వస్తుంది. జర్ర చల్లగా అయింది ఇప్పుడు కంపేరిటివ్లీ ఇంతకుముందు దానికంటే. అండ్ మన మటన్ కటింగ్ అయిపోయిందా అందుకని తెలుగు గడ తెచ్చిన కావాలని. వీడియో తీసుడు వేరు వీడియో మన ఛానల్ మొత్తంలో గాయస్ మా ఇంటి ముంగట డింపియాన్ కంటే ఒక చిన్న పోడు ఉంటాడు వినయ్ అని చెప్పేసి వాడు ఒక వీడియో షూట్ చేసిండు మొత్తం. వీళ్ళ తమ్ముడు చిన్నగాడు ఒక వీడియో మొత్తం షూట్ చేసినది మన ఛానల్ ఉన్నాయి. ఇంకా జింగడ ఒక రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేసిండు. తెల్లారి వీడు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అన్నాక వీడియో వాళ్ళు తీసిర్రే. అయితే 24 పెట్టి 12mm పెట్టిండు. వైడ్ యాంగిల్ లెన్స్ సైడ్కి మొత్తం వస్తుంది, మీద మొత్తం వస్తుంది. మరి మేమేం తినాం. మీరు నా లెక్కనే ఉంటే ఇంకా నాకే నయమే. జింగడు ఇవరి దాకా స్టార్టింగ్లో ఏం డైలాగ్ కొట్టిందంటే కవర్ డ్రై అలాలి నేను అలాలి వేస్తేనే తింటా అలాలి వేయకుంటే తినా అని అన్నాడు. మేమందరము అలాలు విలాలు ఏం లేదు దాన్ని దొరకబట్టి కోసినామా తిన్నామా అన్నట్టుంటాం అన్నట్టు. ఇంక్లూడింగ్ వీడ్స్ అండ్ డిప్పియాడు కూడా మేము అందరం ఇట్లా అనగానే వాడు మళ్ళీ పార్టీ మార్చిండు. పార్టీ కవర్ డ్రై ఇట్లా పెట్టినా మాట మార్చేసిండు. ఏదైతే కవర్ డ్రై ఇట్లా పెట్టినా తెలుస్తుంది. అయిపోయింది. You say you don't wanna get in trouble, that you doing fine cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. Cause I can see in your eyes, your head is full. ప్రతిసారి క్యాంపింగ్లో నేనే అందుంటే పాట పాడరా అని చెప్పేసి ఈసారి మనోళ్ళు వాళ్ళే ఎక్సైటెడ్గా ఉన్నారు పాట పాడతామని. మరి నేను ఎప్పుడు ఏ పాట పాడాలని ఈసారి వాళ్ళే పాట సెలెక్ట్ చేసుకొని వచ్చారు. నాటుకోడి మహిమ. సో కమాన్ గజాల నన్ను కొడతాడేందన్న వీడు. రెడీగా నానే చూస్తున్నావు కదా అంటున్నా. కానీ రెడీనా వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోనా. నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే. వాళ్ళు కనుల పాడురా మళ్ళా అదే ఉంది వాడు పాట వీళ్ళు మధ్యలో దాకా వచ్చినాక టోన్ చేంజ్ చేయగానే నేనే షాక్ అయినా ఇట్లుంది ఏంది అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. స్టార్టింగ్ లైన్సే విన్నా అండ్ వీళ్ళు కూడా స్టార్టింగ్ లైన్స్ బాగా పాడారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇలాలో ఒక చందమామ కరెక్టే వాడుతున్నా ఒడిలో పొంగింది ఈ ప్రేమ
ఆ ఇలాలో ఒక చందమామ ఒడిలో పొంగింది ఈ ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నలా లేదులే. ఆకాశం జం తర జం 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 జం. జం ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. పాడుతుందా ఒక పాట? One hour later. అన్నం అయితే కూర అయితే అయింది. ఇప్పుడైతే అన్నం వండుతున్నా. ఇది గిన్నె అన్నం తెచ్చేది అయితే ఇలా ఎక్కువైందా? ఎంపికాడు ఇవ్వదాకా నిద్ర ముఖం పెట్టుకొని ఉండే పోయి ముఖం కట్టుకొని వచ్చిండు. Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if I'll ever figure out where the road goes. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down. Jumping from cliffs so high, trusting our wings to fly. Sometimes we're crashing down, but we get. One hour later. ఇప్పటిదాకానైతే గాయస్ అన్నం తిన్నాం, కడుపు నిండా. వెళ్తే నాదిరా పూరా ఇంకా ఇష్టపెట్టారు మొత్తం కడుపు నిండా తినాక. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రమేష్ గూడూరి అన్నది. జింగా ఫ్యాన్స్ ఎవరు అని అయితే కామెంట్ చేసిండు. 14 మంది లైక్ వేసారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇన్నోసెంట్ డెస్క్ అన్నది. అన్న నరేందర్ మీద గోస్ట్ ప్రాంక్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ప్రాంక్ రివీల్ అయిపోయింది. మీరు కామెంట్లు చేస్తే తెలిసిపోతుంది. దానికి మేము చేసేది మేము చేస్తాము కానీ అదే కామెంట్ అని వాడు రీడ్ చేస్తారు అన్నట్టు. మీరు చెప్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్వర్ణ అన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ హార్డ్ వర్క్కి ఒక లైక్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి వెంకటేష్ అన్నది. హాయ్ అన్న డ్రోన్ షాట్స్ బాగున్నాయి అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాధా అల్లాడి సూపర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. టైం వచ్చేసి 11:54 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి పడుకుందాం. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి. 5కే జిమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత ముందుకే లేవాలి. సో గుడ్ నైట్, బాయ్ బాయ్. The next day. గుడ్ మార్నింగ్ గైస్. ఇంత ముందుకే లేచినాం. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. అండ్ జిమ్లోకి వాళ్ళు క్లయింట్స్ రాకముందుకే మేమైతే మా సామాన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని బయట సెట్ అయితే చేస్తున్నాం అన్నమాట వరండాలో. చలో ఇప్పుడైతే మొత్తం మా సామాన్ అంతా సెట్ చేద్దాం. 5 minutes later. మేము జిమ్లో క్యాంపింగ్ చేస్తున్నాం కదా, బ్రష్లు కావచ్చు వెబపులాలు కావచ్చు మర్చిపోయినాం తెచ్చుకున్నాడు. బట్ అన్న పోయి ఆ యాప్ షర్ట్ సిద్దిపేట ఎక్కడ దొరికిందో ఏమో వెబపులాలు అయితే తెచ్చాను. One hour later.
యూజువల్ గైస్ మేము మార్నింగ్ లేచి వర్కౌట్ చేయడానికి జిమ్కి వస్తాం కదా, మేము జిమ్లోనే క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, ఆ తర్వాత ఇలానే వర్కౌట్ అయితే చేసినాము. వర్కౌట్ వీడియో మన ఈ క్యాంపింగ్ దాంట్లో అయితే మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు. ఇంకా డెడికేటెడ్ వీడియో చూడాలనుకుంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఛానల్ అయితే వస్తుంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఛాయ్ అయితే చేస్తున్నాము, ఛాయ్ తాగుదాం. ఓకే లేవాడా నేంది సాయన్న దొక్కే ఛాన్స్. మేము ఏదైతే రోజు క్యాంపింగ్ చేస్తున్నామో ఆ రోజే సర్కిల్లో 24 అవర్స్ క్యాంపింగ్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ అయింది కదా. ఆల్రెడీ కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాత్విక్ విలేజ్ బ్లాగ్స్ అని ఉంది. డింపీ ఫ్యాన్స్ లైక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. 461 పీపుల్ లైక్ చేశారు. డింపీ ఆనందమేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ మోడల్ అని ఉన్నది. నవీన్ అన్న రెస్పెక్ట్ బాటమ్ అని ఉన్నది. బాటం ఏందన్న? 111 పీపుల్ లైక్ చేసారు. బటన్ కానీ బాటమ్ అని పెడతారు ఎప్పుడు. బాటం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జుర్రు నితిన్ కుమార్ అని ఉన్నది. అన్న స్కూల్లో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. వస్తుంది ఇదే కానీ ఇప్పుడు కాదు, సమ్మర్ హాలిడేస్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితీష్ రెడ్డి అని ఉన్నది. అన్న హార్వెస్టర్ పైన క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇది దీంతో ఒక్కంతోనే అవుతుంది. అది వస్తుంది హార్వెస్టర్ తెప్పిస్తున్నాడు జింగా. హార్వెస్టర్ వస్తుందిగా, హార్వెస్టర్ వస్తుంది తమిళనాడుకి వెళ్ళి, దాని మీద చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎర్రం సతీష్ అన్నది. మీ వీడియో సూపర్ అన్న, హ్యాపీ హోలీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. అండ్ అందరికీ హ్యాపీ హోలీ బిలేటెడ్. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి చాయ్ తాగినాం, బిస్కెట్లు తిన్నాం. ఇప్పుడు మన విజయగాడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే వేస్తుండు. లెట్స్ స్టార్ట్. తినొద్దు కానీ ఇక తప్పలేదు, తినాలిగా. అండ్ ఇప్పుడైతే ఒక బింగో అయితే చెప్తున్నా. జింగడి ఇవ్వరాక రమ్మంటే రాలేదు, వాడు ఎక్సర్సైజ్ అయితే చేస్తుండు కదా. చిప్స్ పొట్లం ఇప్పంగా కూడా రెట్టరు కొత్తరా జింగా. గరం గరం ఉప్మా అయితే గైస్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఉప్మా 12:30 తింటున్నాం. One hour later. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిక్కీ వీడియోస్ అని ఉన్నది. అన్న టేప్తో స్విమ్మింగ్ పూల్ని తయారు చేయండి అని అయితే కామెంట్ చేసిండు.
చేద్దాం. మనం ఆల్రెడీ ర్యాప్ పేపర్తో తయారు చేసినాం కదా, నెక్స్ట్ టేప్తో అయితే తయారు చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏషియన్ ఉన్నది. అన్న టిఫిన్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న ప్లీజ్ అని అయితే కామెంట్ చేసిండు. టిఫిన్ ఈటింగ్ ఛాలెంజ్ అంటారు రే, టిఫిన్ ఇడ్లా పూరా అదే టిఫిన్ టిఫిన్ ఎట్లా తింటావురా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోడల్ టీజీ గేమింగ్ అని ఉన్నది. అన్న గట్కేసర్లో క్యాంపింగ్ ఆడ ఏమున్నది బ్రో? గట్కేసారా? మనం రాలేదా? అవుటర్ రింగ్ రోడ్. చూద్దాం వాడు ఏదైనా లొకేషన్ ఉంటే ఆ లొకేషన్లో చేద్దాం క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ విక్కీ అన్న ఆంధ్రాలో ఉన్న ప్రతి డిస్టిక్లో క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేస్తాం బ్రో, తిరుగుతాం, ఇప్పుడే కాదు ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పాల చక్రి అన్నది. హాయ్ అన్న కేరళలో బోట్ హౌస్లో క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ మా ప్లాన్ కూడా ఉంది, అది కేరళ ట్రిప్ వేసినప్పుడు కంపల్సరీ దాంట్లో క్యాంపింగ్ అయితే చేస్తాం 24 hours బోట్ హౌస్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీష్ అని ఉన్నది. అన్న కూరగానికి కూర సరిపోలేనట్టున్నది అన్న అని అయితే కామెంట్ పెట్టిండు. అందరూ సరిపోయింది, పర్ఫెక్ట్. చికెన్ సరిపోలేదు అన్న నీకు మన క్యాంపింగ్లో? సరిపోయింది కదా, సరిపోయిందట. సో ఇవి గైస్ నేను చదివిన 3rd time కామెంట్స్. మన వాళ్ళు వచ్చేసి జిమ్ చేస్తాం అని చెప్పేసి బాగా హుషారు మీద అయితే ఉన్నారు. ఇప్పుడు చూద్దాం ఎవడు ఏ పార్ట్ జిమ్ చేస్తా ఏం కదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. నువ్వు ఏం చేస్తున్నావురా? గట్ల కాదు, గిట్లిగో గిట్లున్నారా? దేనికి వర్కౌట్ చేస్తున్నావురా అంటే తలకాయ కట్ట నెత్తికి తలకాయ వర్క్. గట్ల తిరమర కూర్చోవాలి. ఒకదానికి వెయిట్ ఉంది, ఒకదానికి వెయిట్ లేదు. చక్కగా కావాలి వాళ్ళ ముంగడి పోయేటప్పుడు. చక్క ఏమే వెనక పొంగ ఇట్లా బెండ్ కావాలి, ముంగట రా గిదేంటి ఇంకా గిట్లా. అమ్మో దెబ్బకి చెమటాలు వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి? అన్నీ ఎత్తురు, రోజు తెరిసేపు ఇది చేస్తురు, తెరిసేపు అది చేస్తురు, తెరిసేపు అది చేస్తురు. అవాడు చేతులు ఏమున్నా అడగంట. మొత్తం రెచ్ పిక్తురు. ఇలా ఒక్కనాడు జిమ్ ఇలా అందరు చేస్తురు కదా. ఫస్ట్ డే ఏం అనిపించదు, ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి పోతాడు కదా, ఒక్కసారి పండుకొని లేవగానే మొత్తం వీళ్ళు అన్ని ఆల్ మిక్స్ చేసి ఎక్సర్సైజ్ మొత్తం బాడీ అంతా పెయిన్ వస్తుంది. రేపు మీకు ఉంటుంది చూడర్రా, ఎంజాయ్ చేస్తారు. One hour later. ఇవరి దాకానైతే గైస్ కొద్దిసేపు టైం పాస్ చేసినాము. టైం మీరు చూసినట్లయితే 1:25 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడుతున్నాము. కొద్దిసేపు బాగా క్రికెట్ ఆడిన తర్వాత మనం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే టీమ్ దర్రా నతీర్ లేచి బాలే. అబ్బా ఈ బాల్ వచ్చేసి ఇంకా మెత్తడి చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, గా బాలు కాబట్టి దెబ్బ తాకినా ఏం కాదు. అండ్ బ్యాక్ సైడ్ టీవీలు ఉన్నాయి కాబట్టి అందుకోసమే సేఫ్టీ బాగా చూసుకుని అద్దాలు ఉంటాయనే ఈ బాల్ తెచ్చుకున్నాం. ఎంత గుంజుకొచ్చినా కానీ ఏం కాదు. Live your life within the moment, and don't go wait until the morning. You never know when it is over. All that I know is we'll get older. So let us సో టీం కనుక గైస్ మీరు చూసినట్లయితే అన్న, డింపిగాడు, విజ్గాడు ఒక టీము, నేను, కూరగాడు, జింగాడు ఒక టీము. లెట్స్ స్టార్ట్. ఉండాలేదా? లేదు బ్యాటింగ్.
ఫస్ట్ మ్యాచ్ అయితే మేమైతే గెలిచేసినాం. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ డింపే అయితే మన మ్యాచ్ గెలిపించాడు. ఫస్ట్ అయితే మాటలు ఉత్తప్పుడు రావు, ఇప్పుడు ఎట్లా చూడు. Said a word, but it doesn't matter. Feel the air get thinner. Standing in a blurry dream. No one else can see us. Live your life within the moment, moment. And don't go wait until the morning, morning. ఇప్పటిదాకానైతే గైస్ క్రికెట్ అయితే ఆడినాము. దగ్గర పాలకం కూడా అంటే ఒకటి స్టార్ట్ చేసినాము. ఒకటి స్టార్ట్ చేసినామా? 1:25 మేము స్టార్ట్ చేసినామా? 2:25 మేము స్టార్ట్ చేసినాము. 1:25 స్టార్ట్ చేసినాం అనుకుంటా. గంట కంటే ఎక్కువ ఆడినాం గైస్. అండ్ విజ్గాడు చెప్పినట్టు మేము 10 మ్యాచ్లు గెలిచినాము, వాడు 3 మ్యాచ్లు అయితే గెలిచిరు అన్నమాట. సో ఫస్ట్ గెలిచిన 3 అవే. ఇక వాడు దాన్ని ఎట్లా వాడు దాన్ని ఏమంటారా సంతృప్తి పరుచుకుంటుండ అంటే వీళ్ళు 10 గెలిచింది ఒకటే, మేము ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఒకటే అని అంటుండు. అయితే తీరా అంతేరా. సో ఇప్పుడైతే గైస్ ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు లంచ్ కోసం తమిళ అయితే దిగుతున్నాము. ఆ తర్వాత తయారు చేద్దాం. కూరగాడు వచ్చేసి 70 ఉంటావా? ఎంత ఉంటావరా? కరెక్ట్ చెప్పు. ఇంతకుముందుకు ఏమన్నా వీడియో ఆఫేరా? ఎంత 78 దారా మన ఇద్దరమే పోదా. జింగడు నూనె పోసి మొత్తం గరం చేసిండు, నీళ్ళు తీసిపోసిండు అలా. ఉల్లేడలేవు. జింగడ వచ్చేసి గాయస్ ఈరోజు మన మిల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నాను అన్నమాట న్యూట్రిలా. అండ్ ఏం చెప్తున్నా అంటే మీరు ఎవ్వరు నాకు ఏం చెప్పకుర్రి, మొత్తం కర్రీ అంతా అయిన తర్వాత అది ఎట్లయిందో అది ఒక్కటే చెప్పుర్రి అని అంటుండు. సో చూద్దాం ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడైతే బియ్యం అయితే అడుగుతున్నా. రాత్రి వండినాయేమో అవి కొనుకొచ్చినాయి బయట షాప్లో. అవి అన్నం మంచిగా కాలే. ఇప్పుడు చూడాలి మన ఇంట్లో బియ్యం మంచిగా అవుతాయా కావాలి. మిల్ మేకర్ కర్రీ అయితే గైస్ రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చిన్ని అన్నది, అన్న ఈసారి కాఫీ ట్రై చేయండి అన్న క్యాంపింగ్లో ప్లీజ్ అని అయితే కామెంట్ చేసింది. నెక్స్ట్ క్యాంపింగ్లో ట్రై చేద్దాం. కాఫీ ఉండేగారా, పాలు లేవు. కాఫీ తెచ్చినాము, నెక్స్ట్ క్యాంపింగ్లో ఖచ్చితంగా ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాధిక ఏపీ అన్నది, అన్న జూలో క్యాంపింగ్ చేయడం అయితే కామెంట్ చేసింది. జూలో టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ తర్వాత ఆ లెవెల్ ఉండనియరు, కాబట్టి జూలో క్యాంపింగ్ చేయడం ఇంపాసిబుల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు గేమింగ్ FF అన్నది, అన్న డ్రోన్తో ఫిషింగ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. డ్రోన్తో మనం అసలే కొత్త డ్రోన్ కొన్నాం, ఒకవేళ చిన్నది పడితే అది వస్తుంది బయటకు, పెద్దది పడ్డది అనుకో డ్రోన్ అంటే విక్తుంది కాబట్టి కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ ఉన్నది, అన్న హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్, లవ్ ఫ్రమ్ విజయవాడ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సత్యం అన్నది, ఎలక్ట్రిక్ డస్ట్బిన్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, ఇది ఒక వీడియో మనం చేద్దాం త్వరలోనే. సో ఇవి మేము చదివిన 4th టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం.
కూర అయితే రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. 5:30కి లంచ్ అయితే చేస్తున్నాము. ఆకలి అవుతున్నా కదా కూర నీకురా నేనైతే పన్న ఇవరి దాకా మంచిగా ఒక దగ్గర ఒక అర్ధగంట సేపు ఒక కునుకు తీసిన ఆకలికి తట్టుకోలేక. నీకురా వర్కౌట్ చేసినాం కదా ఘోరంగా ఆకలి అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అన్నం ఎత్తుండే అన్నం వేయగానే మంచిగా తిందాం దాని. ఇప్పుడైతే జింగానికి విజ్జికి సవాల్ ఇసురుతున్నా. ఆ పైన రూఫ్ ఉంది కదా దాన్ని అందుకోమని. అబ్బా కొంచెం మిస్ బగ్గరైనా కదా అందుకే ఎగురొత్తలేదు. ఏరా అందుకో కొంచెం మిస్. ఎంత పొడుగున్నా ఇదా ఇంతగానో పొడుగున్నారు కదా ఎందుకంత లేదా నిలబడి వీడిసా అక్కడ పొడుగున్నాడా షే మీకు పెట్టరా వాజా నీకు ఎందుకు అంతలేదురా. అవును ఐ విల్ ట్రై. అన్నా కింద పడేవు ఆనిందా నా చెయ్యి పైన రూఫ్ కానినా కానీ ఆనలే అంటారు. అరే మంత్రి ఆనినాదిరా కూర జింగడ ఆనలే మళ్ళొకసారి 1 2 అంటింది కనబడా అంటింది ఇక ఇప్పుడు అంటింది ఇవరిదాకా అంటలే. నేను పొద్దుగాలనే చెప్పినా కదా వీళ్ళు అదొకటి పిచ్చి పిచ్చి వర్కౌట్ చేస్తుర్రు ఏదో ఒకటి వస్తుందా అని. కూర కానీ జబ్బలు నొప్పి పెట్టినాయట బైసెప్స్ తొక్కుమంటుండే మెల్లగా. గిచ్చరే దింపే ప్రతి క్యాంపింగ్లో ఒక్కొక్క ఫ్రూట్ని ట్రై చేస్తామని చెప్పినాం కదా. ఈసారి క్యాంపింగ్ కోసం ఈ బ్లాక్ గ్రేప్స్ని ఏదో తెప్పించినాము. ఈ 24 అవర్స్ క్యాంపింగ్లో నిజంగా ఏదో జైలు వేసినట్టున్నది. బిగ్ బాస్లా 2-3 నెలలు ఉంటారు ఎట్లుంటారో ఏమో. ఇంకా మాత్రం ఫోన్లు ఉన్నా మాకు టైంపాస్ అయితే లేదు. వాళ్ళతో ఫోన్లు ఉండేవి పిచ్చి అవుతుంది. అందుకే లొల్లు పెట్టుకుంటారు అయిందానికి కాదానికి. నిన్న సాయంత్రం మనం దీని లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఉడకపోతుండేనో ఇప్పుడు కూడా సేమ్ అట్నే ఉంది. ఘోరంగా ఉడకపోతుంది. చీకటి అయితే అయిపోయింది. మన ఛాలెంజ్ కంప్లీట్ కావడానికి ఇంకా కేవలం 1 అవర్ మాత్రమే ఉంది. లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ధనుష్ వెంకట్ వ్లాగ్స్ అని ఉంది. అన్న సమ్మర్ కదా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే వస్తుంది వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎవిల్ సన్నీ అన్నది. అన్న కలర్ స్విమ్మింగ్ పూల్ని తయారు చేయండి అని అయితే కామెంట్ చేసిండు. సో హోలీ వీడియోస్ వచ్చేసి గైస్ ఎక్కువ షూట్ అయితే వేయలేకపోయినాం వేరే వీడియో షూట్ చేయడం వల్ల. సో నెక్స్ట్ ఇయర్ మనం పెద్ద సైజులో అయితే కలర్ స్విమ్మింగ్ పూల్ని తయారు చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆనంద్ అని ఉన్నది. అన్న నమస్తే యువర్ వీడియోస్ ఆసమ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పోష్ అలుగా ఉన్నది. కొత్త అడ్వెంచరస్ వీడియోస్తో సూపర్గా చేస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివన్ ఈలా ఉన్నది. అన్న మీ హార్డ్ వర్క్ ఈజ్ సూపర్, లవ్ ఫ్రమ్ కొల్లూరు అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లవ్లీ వంశీ ఉన్నది. అన్న మీరు కొత్త డ్రోన్ కొన్నారు కదా ఓల్డ్ డ్రోన్ సేల్ చేస్తారని అయితే కామెంట్ చేసిండు. సేల్ అయితే వేయం, మాకు 2 డ్రోన్స్ అయితే అవసరం ఉన్నాయి, అందుకనే పాత డ్రోన్ రిపేర్ చేయించుకున్నాం. ఫైనల్లీ గైస్ ఇవి నేను చదివిన లాస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ నెక్స్ట్ క్యాంపింగ్లో అయితే కామెంట్స్ రీడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో పైన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఫైనలీ గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా ఈ జిమ్లో వచ్చేసి మేమైతే 24 hours సర్వైవ్ అయితే అయినాం. ఎస్టర్డే వచ్చినాం, మళ్ళీ ఈరోజు వరకు నిజంగా ఈ క్లోజ్డ్ క్యాంపింగ్ ఏదైతే ఉందో ఒక రూమ్లో మొత్తం క్లోజ్ చేసినట్టుగా ఉండే వరకల్లా చాలా అంటే చాలా ఘోరంగా అనిపించింది. ఇప్పటి వరకు మేము ఎన్నైతే క్యాంపింగ్లు చేసినామో ఈ క్యాంపింగ్ వచ్చేసి కొద్దిగా క్రేజీగా ఉంది, అంతేకాకుండా కొద్దిగా ఘోరంగా అయితే అనిపించింది అనమాట. సఫోకేషన్ అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసిరనుకోండి, నెక్స్ట్ గ్రేవ్ యార్డ్లో 24 hours అయితే క్యాంపింగ్ చేస్తాం. సో ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. క్లోజ్ చేసే ముందు టైం చూపెట్టి మర్చిపోయినా. టైం మీరు చూసినట్లయితే 9:16 అయితే అవుతుంది. 9:16 మనం 8:59కి స్టార్ట్ చేసినాం, 9:16కు క్యాంపింగ్ అయితే క్లోజ్. లెట్స్ గో.